మార్నింగ్ రాజా. ఓ గుడ్ మార్నింగ్ సార్. రండి రండి, కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. గాలివాన దుమారం బాగా రేపుతుంది. ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం. అది సరే రాజా, పాపులర్ పాప్ సింగర్ గా ఉండే నువ్వు హఠాత్తుగా రాజీనామా ఇవ్వడం అంత మంచిది కాదు. అందువల్ల మాకు నష్టం వస్తుందని కాదు, నీ భవిష్యత్తుకు నష్టం కదా అని. నాకేమిటి సార్ నష్టం? కాదనుకున్నాను, మానేశాను. పేపర్ నడుపుతూ వచ్చిన ఆదాయంతో హాయిగానే ఉంటున్నాను. ప్రస్తుతం హాయిగానే ఉండొచ్చు. ఈనాడు నువ్వు రాస్తున్న రాతలు చూస్తుంటే దెబ్బతిన్న దేశద్రోహులు నిన్నేమైనా చేస్తారేమని భయంగా ఉంది. నాకు తెలియక అడుగుతాను, నేనంటే ఎందుకు సార్ మీకింత ప్రేమ? కొన్నాళ్ళు మా దగ్గర పనిచేసావు గనక. మీరేమైనా చెప్పండి, నా ధ్యేయం మాత్రం మార్చుకోలేను. నీ మీద ఉన్న అభిమానం కొద్ది ఇలా చెబుతున్నాను రాజా, నా మాట విను. నా ప్రాణం పోయినా సరే దేశద్రోహుల కుట్రలు బయట పెట్టే తీరుతాను. ఓకే రాజా, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. హలో, డాక్టర్ రెడ్డి స్పీకింగ్ హియర్. నమస్కారం సార్. ఏం సార్? ఓహ్ సారీ సార్, నేను ఇప్పుడు కంప్లీట్గా ఆ ప్రొఫెషన్ మానేశాను. ఏమిటి, పేపర్లో నా పేరు వేయించారా? ఓహ్ తొందరపడ్డారు సార్. ఫోన్లో చెప్పేది కాదు సార్, నేనే స్వయంగా వచ్చి అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడే వస్తున్నాను సార్. ఆల్ రైట్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. డాక్టర్ గారు, ఏమైందమ్మా? ఏమైంది? బాబుకి వాంతులు బేదులు ఉన్నట్టుండి కళ్ళు తెలసాడు. దిక్కు తెలియక మీ దగ్గర తీసుకొచ్చాను. హై టెంపరేచర్ ఉంది. ఆహారం ఏమిచ్చారు? పాలు పెట్టానండి. తల్లిపాలా? కాదు, అమూల్ పాలు. ఈ కాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. బిడ్డలకు పాలు ఇస్తే వయారం తగ్గిపోవడం తల్లుల భయం. అందులోనూ బాగా చదువుకున్న మీలాంటి వాడు కూడా ఇలా చేస్తేలాగమ్మా? డాక్టర్, ఈ బిడ్డకు తల్లి నేను కాదు. ఎందుకమ్మా అంత కంగారు పడిపోతున్నావు? నిజంగా ఈ బిడ్డకు తల్లి తండ్రి ఎవరో నాకు తెలీదు. బీచ్ లో అనాథగా దొరికితే జాలిపడి తీసుకొచ్చాం. అనాథైతే ధర్మాసుపత్రికి తీసుకెళ్ళమ్మా. డాక్టర్, ఈ పరిస్థితిలో ఉన్న బాబుని చూసా మీరు ఇలా అంటున్నారు. ఎవరి బిడ్డో అయితే నీకెందుకమ్మా బాధ? పోనీ నేనే తల్లిని అనుకోండి. ముందు మందిచ్చి బాబుని బ్రతికించండి డాక్టర్, బాబుని బ్రతికించండి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. సిస్టర్, కమింగ్ డాక్టర్. టేక్ ద బేబీ టు ద వార్డ్. రండమ్మా. హలో డాక్టర్. హలో మిస్ రాజా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. నిన్ను నమ్ముకుని మా కళాకారుని ఫంక్షన్ కోసం నీ పేరు కూడా ప్రింట్ చేస్తే ఇప్పుడు పాడమంటే ఎలాగయ్యా? సారీ డాక్టర్, ఒక్క మాట నన్ను అడుగుంటే నేను ముందే చెప్పేవాడిని. 2 మాసాల క్రితమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కావాలంటే నేనే ఎవరినైనా ఫిక్స్ చేస్తాను. డాక్టర్ గారు, ఆ బేబీకి ఏం మెడిసిన్ ఇమ్మంటారు? పరామర్శ నీకు. అలాగే. డాక్టర్, ఎవరికైనా సీరియస్గా ఉందా? అవును రాజా, ఇట్స్ పెక్యులర్ కేస్. పెక్యులర్ కేసా? ఏమిటా వింత? ఒక చదువుకునే అమ్మాయి కన్నె పిల్ల కన్న పిల్ల అయింది. ఆ బిడ్డకు సీరియస్గా ఉంటే తీసుకొచ్చింది.